నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీకు ఇల్లు మారే సూచకాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అలాంటి గడియలు అనేవి చాలా దగ్గరలో ఉన్నాయి తల్లి. దగ్గరలో అని మాత్రమే కాదు, చాలా అద్భుతమైన ఒక విషయాలు అనేవి జరగబోతున్నాయి. అది కూడా రాబోయే ఒక 3 రోజులలో ఒక దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. అంతేకాకుండా నీ సంతోషానికి హద్దులు అనేవి ఉండవు తల్లి ఈ విషయాలు విన్న తర్వాత అన్న దానికి అర్థం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి బాబా దగ్గర నుంచి వచ్చే మెసేజ్ అనేది ఇప్పుడు ఎవరైతే కనుక ఒక ఇంటి గురించి ఆలోచిస్తూ ఉన్నారో, అంటే అది సొంత ఇల్లైనా కావచ్చు, మీరు అద్దెకి వెళ్ళబోయే ఇల్లైనా కావచ్చు, ఒక లీజ్కి వెళ్ళాలనుకుంటున్న ఇల్లు కానీ, అంటే స్థల మార్పిడి అనేది మనకు జరగబోతుందండి. ఆ స్థల మార్పిడి అనేది కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఒక సొంతింటి కళ అనేది ఎన్నో ఏళ్ల నుంచి నెరవేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో నాకు ఇలా ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశ అనేది ఉంది బాబా, అది నెరవేర్చుకోవడానికి చాలా బాధలు పడుతున్నాను, చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ అది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. అర్ధాంతరంగా జరిగిన పనులు అనేవి కూడా, స్టార్ట్ చేసిన పనులు కూడా ఆగిపోయాయి బాబా అని మనం బాబా దగ్గర కోరుకుంటూ ఉంటామండి. అలా ఆగిపోయిన పనులు కూడా అండి ఎందుకోసం ఆగాయి అనేది బాబాకు మాత్రమే తెలుసండి. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో టైం కలిసి రాలేదేమో, ఏంటా ఈ పని ఇలా ఆగిపోయింది, నాకు అసలు టైం బాగోలేదని మనల్ని మనమే నిందించుకుంటూ ఉంటాం. నిజంగా అండి మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకి భగవంతుడి వరకు కూడా చెప్పే ఒక విషయం ఏంటి అంటే, ఏం జరిగినా కూడా అది మన మంచికే అనడం అనేది అక్షరాల నిజమండి. ఓర్పు నిదానం అనేది చాలా అవసరం. అలా ఎవరికైనా కనుక జరిగితే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి ఏదో ఒక మంచి కోసమే అలా జరిగి ఉంటుంది. అలాగే ఆగిపోయిన పనులన్నీ కూడా నీకు నిజంగా మనం ఎవరమైతే మనం ఊహించుకొని ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకున్న విషయాలు కానీ, లేదంటే ఒక మంచి ఇంట్లోకి వెళ్ళాలి, అక్కడ నేను అద్దెకున్నాను, నాకు ఒక చిన్న ఇల్లు అయినా సరే సొంత ఇంట్లోకి వెళ్ళాలని అనుకునే వాళ్ళందరికీ కానీ ఇప్పుడు మనకి బాబా అందించే ఈ సందేశం ద్వారా మంచి ఒక ఎనర్జీ అనేది రావడం అనేది జరుగుతుందండి. ఒకవేళ అలాంటి ఆలోచన లేని వాళ్ళకి కూడా బాబా ఇచ్చే సందేశం వల్ల కొంచెం రూపాయి కూడబెట్టుకొని మనం ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఒక ఆలోచన కూడా బాబా ఈ మెసేజ్ ద్వారా మనకి తెలియజేయొచ్చండి. ఎందువల్లనంటే అలాంటి ఒక అద్భుతమైన గడియలు అనేవి మనకి రాబోతున్నాయి. నిజంగా అది కూడా ఎంతో దూరంలో లేదు, ఒక 3 రోజుల్లోనే దానికి తగిన సంబంధించిన మార్పులు అనేవి, అంటే దానికి సంబంధించిన పనులు అనేవి మొదలు పెట్టబోతున్నామని ఇది అక్షరాల నిజమండి. నిజంగా మనం అనుకున్నట్టుగా అనుకున్న టైంకి ఏమీ జరగమండి. ఒక్కొక్కసారి సడన్గా అదే జరిగిపోతూ ఉంటాయి. బాబా నిజంగా నిర్ణయించారు అంటే దానికి ఎంతో టైం పట్టదు, మనం ఆలోచించి చేయడానికి మాత్రమే టైం అనేది పడుతుంది. కానీ అదే భగవంతుడిని నిర్ణయించుకుంటే దానికి టైం అనేది చాలా తక్కువ అండి. అందువల్ల అలాంటి సమయం అనేది రానే వచ్చేసింది తల్లి. ఆ శుభ సూచకాలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే, అసలు బాబా నేను ఇలాంటి ఒక విషయాన్ని చేయగలనా, ఇంత మంచి ఇంట్లోకి నేను వెళ్ళగలనా, ఇలాంటి ఒక ఇల్లు కొనుక్కోగలనా అన్న అద్భుతాన్ని మనల్ని మనమే నమ్మలేమండి. అలాంటి సంతోషానికి నీకు హద్దులనే ఉండవు తల్లి, నువ్వు రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు అని మన నమ్మకమే మనల్ని కాపాడుతుందండి. నిజంగా మనం మేనిఫెస్ట్ ఏదైతే చేసుకుంటామో, నిజంగా ఒక పాజిటివ్గా ఏదైతే అనుకుంటూ ఉంటామో, గట్టి సంకల్పం అనేది ఏదైతే చేసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా అది మనల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుందండి. అది కూడా ఎవరైతే కనుక అయ్యో మనకి ఇది జరగలేదే అని బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు రాబోయే ఒక 3 రోజులు మాత్రం మీరు వెయిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. బాబా చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక అద్భుతం అండి, మీరు ఊహించి కూడా ఉండరండి. మేము అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాం అక్క, మేము ఎలా సొంత ఇంట్లోకి వెళతామన్న వాళ్ళ జీవితాల్లో కూడా బాబా ఎన్నో
అద్భుతాలను తీసుకొచ్చారండి. అలాంటి వాళ్ళందరి కోసమే ఈరోజు బాబా ఈ సందేశాన్ని పంపిస్తున్నారని అనుకోండి. ఖచ్చితంగా దానికి తగిన ప్రయత్నాలు అనేవి మీ వెనకాల బాబా జరిపిస్తూనే ఉన్నారు. ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు చేసే ప్రయత్నం అనేది ఇంకాస్త గట్టిగా ప్రయత్నించడానికి మాత్రం మనం ఆలోచించగలిగితే అంతే చాలు. ఇంకా ఇది అండి ఈరోజు బాబా మనకి పంపించే సందేశం. మీరు ఇప్పుడు చెప్పే ఈ సందేశం కూడా అండి నిజంగా నా కళ్ళ ముందు జరిగిన ఒక విషయం అండి. అందుకే మీ అందరికీ కూడా అక్క నేను అనుకున్నాను జరగలేదు, బాబా ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదక్క, అంత నమ్మకంగా ఉన్నానక్క, బాబా మీరు చెప్పే మాటలు నాకు మంచి ఒక ఎనర్జీని ఇస్తున్నాయి అని చెప్పి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందువల్లే మీకు కూడా అంటే ఇలాంటి ఇంటి కోసం, సొంతింటి కల కోసం నెరవేరాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ కళలు కూడా చక్కగా పండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాము. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.